शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 4వ తారీఖు జనవరి 4th జనవరి 2025 ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది, ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, 12 రాసుల్లో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఇవ్వబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నట్టుగానే నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే జాతకాలు కానీ ముహూర్తాలు కానీ ఇంత జాతకాల గురించి మాట్లాడుకుందాం. జాతకాల గురించి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు పెట్టండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్న చిన్న బిజీలో జాతకాలు చెప్తూ ఉన్నా కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. లేకపోతే మీకు కింద కనిపిస్తున్నట్టే స్క్రోల్ అవుతుంటే దాని నెంబర్కే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది పెడితే నేను తప్పకుండా చెప్తాను. జనరల్గా ఏంటంటే చాలామందికి వివాహాలు కావట్లేదనో, లేకపోతే ముహూర్తాలు అంటే కొంతమందికి పిల్లల గురించి, విద్యలోను ఉద్యోగంలోను ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి ప్రాబ్లం ఏం లేదంటే వాటిని పరిష్కరించవచ్చు. మీ జాతకాల్లో ఎప్పుడు ఉంది ఏంటి అనేది కూడా జనరల్గా 99% అవి అవకాశాలు ఉంటే చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మా ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉత్తరాయణం పుణ్యకాలం రాబోతోంది. ఇంకా అక్కడి నుంచి కూడా జనవరి తర్వాత నుంచి మాఘమాసం నుంచి మనకి ముహూర్తాలు ఉంటాయి, పెళ్లి ముహూర్తాలు, అలాగే ఉపనయన ముహూర్తాలు. అంటే మనం దక్షిణాయన పుణ్యకాలంలో చేస్తాం కదా, ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తాం. ఉత్తరాయణ సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు చేస్తాం ఉపనయనాలు. ఉపనయనాలు అంటే ఒడుగులు, అలాగే గృహప్రవేశాల ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయండి. మీకు ఏమాత్రం కావాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే, అంటే నేనే మీకు స్వయంగా మాట్లాడతాను, మీతోటి తెలుసుకుంటాను, మీకు ముహూర్తాలు చెప్తాను. అలాగే మ్యాచింగ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే మ్యాచింగ్ అంటే భార్యాభర్తలు, అంటే వధువు వరుడు యొక్క జాతకాలు, పెళ్లి చేయొచ్చా చేయకూడదా, ఎలా ఉంటుంది అనేది మనం చెప్దాము. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్న అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని ఏ అనేది మీరు సంప్రదించండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. మేషరాశి వాళ్ళకి 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి వరకు ఎలా ఉండబోతోంది అంటే చాలా బాగుంటుందండి. మీ సెకండ్ హౌస్లో గురుడే ఉండడం వల్ల సర్వ సంపదలను ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే మీకు రావాల్సిన బాకీలు కానీ, మీకు ఏ విద్య ద్వారా కానీ, లేకపోతే ఉద్యోగం ద్వారా వచ్చే ప్రమోషన్ ద్వారా కానీ ఉన్నతమైనటువంటి ధనం రావడానికే అవకాశాలు మీ జాతకంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ విషయంలో ఏమాత్రం లోటు ఉండదో పిలిచి మీకు మరీ భోజనం పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ద్వితీయ భావంలో గురుడే చదువును కూడా ఇస్తాడండి. అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, గాయకులకి ఎందుకు చెప్తూ ఉంటాడంటే, ప్రతిసారి ఎందుకు చెప్తానంటే, సెకండ్ భావంలో గురుడు కానీ ఒక శుభగ్రహం ఉంటే, శుక్రుడు కానీ బుధగ్రహం ఉన్న మంచి మంచి గ్రహాలు ఉంటే గాయకులకి వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా కొంతమందికి పాటలు పాడడము, కొంతమందికి ఏమో యాంకరింగ్ బాగా ఇష్టము, డబ్బింగ్ అంటారు. ఇలాగ వాళ్ళ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది, బాగుంటుంది. అయినా 4th భావంలో కుజుడు బాగా బాగున్నాడంటే, రిట్రగ్రేషన్లో బలంగా ఉన్నాడు. ఉండడం వల్ల ఏమవుతుందంటే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ భూములు కొనుగోలు చేసి మీకు కొనుక్కుంటారు. భూములు, వాహనాలు, గృహాలు, చదువు, ఇవన్నీ కూడా కుజుడు ఇస్తాడు. ముఖ్యంగా 4th భావంలో కుజుడు మంచివాడు కాదంటాం కదా, కానీ రిట్రగ్రేషన్లో ఉన్న కుజుడు మంచివాడే. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా పెంచుతూ ఉంటాడు. అంతేకాకుండా 6వ భావంలో కేతు ఉన్నాడండి. 6వ భావంలో కేతువుకి గురుదృష్టి ఉంది. ఉండడం వల్ల ఏమవుతుంది, మీరు ప్రతి ఎగ్జామ్లోనూ పాస్ అవ్వడానికి అవకాశం, ఎగ్జామ్లు అంటే ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ మీరు వెళ్తూ ఉంటారు. వాటిల్లో విజయం సాధించడానికి ఈ కేతు కూడా ఉపయోగపడతాడండి. ఎందుకంటే కేతువు కుశమానుడు కాబట్టి 6వ భావంలో 3, 6, 11 స్థానంలో పాపులు ఉండాలి. ఉన్నాడు 6వ భావంలో. పైగా గురుదృష్టి కూడా ఉంది. గురుదృష్టి కూడా ఉండడం వల్ల చక్కటి యోగంగానే ఉంటుందండి. అంటే దాంట్లో ఆ ఫలితాలు బాగా రావడానికి అవకాశం ఉంది. అంటే ఆ ఫలితాలు ఏంటంటే ఎగ్జామ్స్ పాస్ అవ్వడము, ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అవ్వడము, ఆడవాళ్ళకి చెప్తున్నానండి. అలాగే మేనమామలు కూడా చాలా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా
సప్తమ స్థానం కూడా కుజుడు చూస్తున్నాడు కాబట్టి వివాహ శుభకార్యాలు కానీ మంచి మంచి అవకాశాలు, మీ ఇంట్లో శుభకార్యాలు చేయడము, వివాహ శుభకార్యాలు కూడా ఉండకపోవచ్చు కానీ బట్ మిగతా కార్యక్రమాలు బాగుండడము, కార్యక్రమాలు అంటే శుభ కార్యక్రమాలు చేస్తుంటారు మీ ఇంట్లో, అర్చన వ్రతం కానీ ఇవన్నీ చేసుకుంటుంటాం కదా. అలాగే భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్యం ఉంటుంది. అష్టమ స్థానంలో బుధుడు, అష్టమ స్థానంలో బుధుడితో కలిసి చంద్రుడు, వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయండి. వస్త్ర వ్యాపారాలు బాగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంది. బాగా ఎందుకంటే 9th భావం చెప్తాం కదా, మరి అష్టమ భావం ఎందుకు చెప్తున్నారు అంటే బుధుడే కారకుడు అవుతాడు. బుధుడు గురువులు కాంబినేషనే ఉంది. ఇలా బుధుడుగా ఉండడం వల్ల గవర్నమెంట్ ద్వారా అంటే ప్రభుత్వం ద్వారా ధన సంపాదన, విదేశాల పర్యటన, విదేశాల నుంచి ధనయోగము ఈ మేషరాశి వాడిగా ఉండబోతున్నాయి. చంద్రుడికి కలిశాడు. చంద్రుడు అక్కడ మీకు నీచ స్థితి అవుతాడు కదా, గురుదృష్టి ఉంది అంటే గజకేసర యోగం అంటే అష్టమ భావం బాగుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ బయటపడ్డము, పైగా తలవంతలంగా వచ్చే ధనయోగం అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు ఉండడం జరుగుతుంది. అలాగే భాగ్యస్థానం రవి మంచివాడు కదండి, మీకు 5th హౌస్ లార్డ్ అవుతాడు. భాగ్యస్థానం రవి కొన్ని విధాలుగా ఒక మంచివాడు కాదు, కానీ మీకు ధనురాశిలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఏం చేస్తాడంటే తండ్రి గారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. తండ్రి గారికి ఆస్తిపాస్తులు పెంచుతారు మీరు. పుణ్య నదుల స్థానాలు అంటారు కదా, అవి నదుల స్థానాలు కానీ, గురువుగారులు పీఠాధిపతులు సందర్శించడం కానీ, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడం కానీ జరుగుతుంది. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గోల్డ్ సిల్వర్ కానీ, ప్లాటినం కానీ ఇవాళ అంటాం కదా, రవి కారకత్వాలు ముందర గోల్డ్, అది చాలా అద్భుతంగా వ్యాపారం అభివృద్ధి బాగా ఉండడానికి అవకాశం రవే అవుతాడు 9th భావం. అలాగే ఉన్నతమైన విద్య రీత్యా మీ షూటింగ్లు కానీ ఉంటారు కదా, 5వ భావం చూస్తాం. ఆ షూటింగ్ల రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, అలాగే మీ పనుల రీత్యా విదేశాలు వెళ్తారు. ఇంత మీ తండ్రి గారి ఇది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీకు దశమస్థానంలో చంద్రుడు ఉన్నాడు. దశమస్థానం చంద్రుడు మీకు 19 అంటే ఆల్మోస్ట్ 29 అంటే 1st 2nd తారీఖులో మీకు ఉంటాడు. జనవరి 1 అంటే మీకు ఉంటాడంటే మకర రాశిలో ఉంటాడు. మకర రాశి గురుదృష్టి కూడా ఉంది 10th భావానికి. ఎందుకంటే మీరు చేశారంటే ఉద్యోగ ప్రభావం చాలా బాగుంటుందండి. ఉద్యోగంలో ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉన్నతంగా రాణిస్తారు, ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అనుకూలవంతమైన కాలము. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న, అలాగే కొంతమంది ఏమో ఎడ్యుకేషన్ సంస్థ అంటాం, అలాగా ధనయోగం బాగా ఉంటుందండి. చంద్రుడు 4th దశమంలో ఉండి కుజదృష్టి గురుదృష్టి ఉందంటే దృఢగాత్రం బాగా పాటలు పాడే వాళ్ళుగా ఉంటారు. సినిమా రంగంలో బాగా రాణించే వాళ్ళుగాను, ఆభరణాలు వెండి వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మిల్క్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా అంటే బిజినెస్ ఇప్పుడు మనం దశమస్థానం గురించి చెప్పుకుంటాం కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో రావడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీకు లాభస్థానంలో కూడా అంటే శని శుక్రులు ఉన్నారు. లాభంలో శని శుక్రులు అంటే 2nd హౌస్ లార్డ్ 11వ భావంలో బ్రహ్మాండం శనితో కలిసినాడు. శని ఒక్కడు ఉంటే బాధకుడు అయ్యేవాడు. ఈ శుక్ర ప్రభావం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగాల వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుందండి. ముఖ్యంగా సినిమా రంగం, ఫిలిం ఫీల్డ్ వాళ్ళకి చాలా కలిసి వచ్చే అంశము. అలాగే శని 11వ భావంలో ఉంటే రాజకీయ రంగంలో వాళ్ళకు కూడా శని శుక్రుల కాంబినేషన్ కాబట్టి వాళ్ళకి కూడా కలిసి రావడానికి అవకాశం ఉంది. పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా శుక్ర శని కాంబినేషన్ వస్త్రాలు బాగుంటాయి, వస్త్ర పరిశ్రమలు బాగుంటుంది. కొంతమందికి ఏమో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉంటారు, వాళ్ళకి బాగుంటుంది. కొంతమందికి ఏమో ఈ సిమెంట్ రంగం, ఫార్మా రంగం అంటాం కదా, వాళ్ళకి ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. 11వ భావంలో వచ్చి మంచి చేస్తాడు, కానీ మీరు బాధకుడు అవుతాడు. అయినప్పటికీ మీకు శుక్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి 2nd హౌస్ లార్డ్ కలిసాడు కాబట్టి మీకు యోగమే. సప్తమాధిపతికి అయ్యాడు కదండి, సప్తాన్ని వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తాడనమాట. సో శని ప్రభావం, శని శుక్రులు రాజయోగాన్ని ఇస్తాడు. దశమంలో చంద్రుడు, లాభస్థానంలో శుక్రుడితో కలిసి శని. యాక్చువల్గా మీరు రాశికి శుక్రుడు మంచివాడు కాదు కదా, 11వ ఇంట్లో మంచివాడు అవుతాడు. 11వ ఇంట్లో శుక్రుడు ఉండడం శని కూడా ఉండడం యోగాన్నే ఇస్తారు. ధనయోగాన్ని, అదృష్టాన్ని మీకు పంచుతారు. కానీ రాహు ఉన్నాడు కదా వ్యయభావంలో, ఆ రాహు మంచివాడు కాదండి. ఎప్పుడు శారీరక శ్రమ ఇంతకుముందు చెప్తూనే ఉంటాను. శారీరక శ్రమ, కొద్దిగా అలిసిపోవడము, ఇంట్లో గృహంలో మార్పులు, ఇవన్నీ చిన్న ఉంటాయి. అవన్నీ పట్టించుకోకల్లా మీకు గురుబలం ఉంది. సో మీకు గురుబలం ఉండడం వల్ల మీకు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారంటే సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఉన్నారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఎక్కువ విజయాలు కలుగుతాయండి. అంతేకాకుండా అమ్మవారికి పూజలు చేయాలి. ఎందుకంటే ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు లాభంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. సినిమా రంగంలో రాణించాలన్నా, ఏ రంగంలో అయినా సరే రాణించాలన్నా శుక్ర ప్రభావం ఉంటుంది కదా మీకు పాపి. అయినప్పటికీ కుంకుమ పూజలు కానీ, అమ్మవారికి
లేకపోతే మీరు చండీ హోమాలు కానీ ఇటువంటి ఏదైనా పూజలు చేస్తే అవి విశేషమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.